అంటారు. నేను మీ దగ్గరికి వస్తాను. ఐ గాట్ యు. నో మీకు చాలా యాంపుల్ టైం ఇచ్చాను. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు కమింగ్ టు యూ. సో చాలా పాసిబిలిటీ యాంగిల్స్లో ఆయన సపోర్ట్ చేసుకుంటూ ఆయన బాధ్యతను, ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించారని నేను అనుకుంటున్నాను. సో ఈ విషయంలో పర్టికులర్గా 6 విన్నబిలిటీ ఛాన్సెస్ ఉన్నటువంటి స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని చెప్తున్నారు లోక్సభ స్థానాలకు సంబంధించి. ఇక మీ ప్రత్యర్థులు కూడా బాహాటంగానే మిమ్మల్ని విమర్శిస్తున్నారు, మీరు చేయనటువంటి వాటిని ప్రశ్నిస్తున్నారు. ఏపీకి విషయానికి వచ్చేస్తే స్టిక్ ఆన్ అయ్యి మనం మాట్లాడుకుంటే కనుక వైసీపీ పార్టీ ఈసారి వై నాట్ 175 అంటోంది, వై నాట్ 25 అనేది అయితే అనట్లేదు. ఎందుకని? ముందుగా సునీల్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఎందుకంటలేదు సార్, 25 పార్లమెంట్లకు 25 175 అసెంబ్లీలు గెలుస్తుంటే 25 పార్లమెంట్లు వచ్చినట్టే కదా. పార్లమెంట్ కి వేరుగా అసెంబ్లీకి వేరుగా ఎన్నికలు జరగట్లేదు కదా. కాదండి, పార్లమెంట్ లో ఇప్పుడు లోక్సభలో అసెంబ్లీలో గెలిచినంత మాత్రం లోక్సభ నియోజకవర్గంలో గెలవాలని రూల్ లేదు కదా. అయితే మీరు గెలిచిన 99.99% గెలిచేసినట్టే కదా. ఎందుకంటే అసెంబ్లీకి వేసేటటువంటి ఓటును బట్టే పార్లమెంట్ కూడా స్ప్లిట్ అవ్వంటారు ఓట్లు. రేర్ గా 1000-2000 ఓట్లు క్రాస్ ఓటింగ్ ఉంటదేమో తప్ప మాక్సిమం క్రాస్ ఓటింగ్ కూడా ఉండదు. ఎందుకంటే అసెంబ్లీకి పార్లమెంట్ కి ఒకేసారి ఎన్నికలు. సో ఒకే పార్టీకి సంబంధించి మాక్సిమం ఉంటది కాబట్టి 175 అసెంబ్లీలు టార్గెట్ అంటే 25 పార్లమెంట్లు కూడా ఆటోమేటిక్ టార్గెట్ అనే దానికి అర్థం. రెండో అంశం వచ్చినప్పుడు మీరు అడిగింది మొత్తం పురాణం అంతా చెప్పారు ఆంజనేయ రెడ్డి గారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు, వారి చరిత్ర, వాళ్ళు దాని ఏదో గొప్పతనం గురించి మొత్తం వివరించుకుంటూ వచ్చారు. ఏంటి గొప్పతనం భారతీయ జనతా పార్టీ? నిజంగా ఒకప్పుడు అద్వానీ గారు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక విలువలో, ఒక కొంత విశ్వసనీయత కొంత పాటించినటువంటి మాట వాస్తవం. ఈ రోజు ఎక్కడ పాటించారు? ఇదే తెలుగుదేశం పార్టీని, ఇదే చంద్రబాబు నాయుడిని, ఇదే ప్రధానమంత్రి హోదాలో ఏదైతే మోడీ గారు అన్న మాటలేంటి, మళ్ళీ ఈరోజు అవన్నీ మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు పొత్తులో వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి సీట్లు, ఎందుకు వాళ్ళు ఇచ్చినటువంటి సీట్లు అన్నా అంటే మీరు అడిగినటువంటి సీట్లు కాదు. వాళ్ళు ఆల్రెడీ మొట్టమొదటి అసెంబ్లీ లిస్ట్ అనౌన్స్ చేశారు 94 సీట్లతో. అప్పుడు జనసేన ఇంకొక 5 సీట్లతో 99 అనౌన్స్ చేసేసుకున్నారు. దాని తర్వాత రెండో లిస్ట్ 34 అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్ చేసిన తర్వాత మీతో పొత్తు అంటే మిగిలిన సీట్లలో మీకేదో ఇస్తాము. లేదు, వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు బీజేపీ కలిస్తే కనుక అని ప్రతిసారి కూడా వాళ్ళు మెన్షన్ చేస్తూనే వచ్చారు. అంటే కలిస్తే గనక అన్నప్పుడు కలిసిన తర్వాత కదా సీట్లకు సంబంధించి అనౌన్స్ చేసుకోవాల్సింది. ఇప్పుడు 170 సీట్లు ఉన్నాయి సార్, దాంట్లో ఆల్రెడీ ఒక 125 130 మీరు ఒక ఈక్వేషన్ మిస్ అవుతున్నారు వెంకటరెడ్డి గారు. సబ్జెక్ట్ కరెక్షన్, వినబిలిటీ ఛాన్సెస్ అని ఇందాడ ఆంజనేయ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు. సో అలా వినబిలిటీ ఛాన్సెస్ ఉన్న టీడీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ స్థానాల్ని ప్రకటించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే జనసేన పార్టీ కూడా వినబిలిటీ ఛాన్సెస్ ఉన్నటువంటి స్థానాల్లో వాళ్ళు ప్రకటించుకున్నటువంటి పరిస్థితి ఉందని అనుకోవచ్చు కదా మనం. ఇదే బీజేపీ ఒరిజినల్ బీజేపీ నాయకులు లేఖ రాశారు కేంద్ర బీజేపీకి. వినబిలిటీ ఛాన్సెస్ సీట్లు ఇస్తున్నారా, లేదంటే మనం ఓడిపోయే సీట్లు మనకి అంటగడతానికి చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు అని చెప్పి వాళ్ళు లేఖ రాశారు. దానికి సమాధానం బీజేపీ వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఆ లేఖ రాసింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు కదా, ఇదే బీజేపీ నాయకులు రాశారు. నిన్న మెజారిటీ బీజేపీ సీనియర్ నాయకులు నిన్న వాళ్ళ జరిగినటువంటి పతాకాధికారుల సమావేశానికి డుమ్మా కొట్టారు. ఇదే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు బాహాటంగానే ప్రకటిస్తున్నారు, ఈ సీట్లు ఏంటి మాకు, ఇట్లాంటి సీట్లు ఎవరైనా కడప జిల్లాలో 3 సీట్లు 2 సీట్లు ఇస్తారా మాకు, ఏదన్నా విశాఖపట్నం సైడ్ అటు సైడ్ ఏదన్నా కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్న దగ్గర, లేదంటే కొంచెం సిటీ వాతావరణం ఉన్న దగ్గర ఇవ్వాలి కానీ అని చెప్పి వాళ్ళే బాహాటంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి. రెండోది, ఇప్పుడు ఇదే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులుగా ఆంజనేయ రెడ్డి గారు చాలా సీనియరు, ఇప్పుడు కాదు అంతకుముందు కూడా పోటీ చేశారు, ఓడిపోయి ఉన్నారు. సో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. నెల్లూరు జిల్లాలో ఒక సీటు కూడా తీసుకునేటటువంటి హక్కు భారతీయ జనతా పార్టీకి లేదా? అంత వీక్ గా ఉందా? అంత నెల్లూరు జిల్లాలో ఆంజనేయ రెడ్డి గారి కంటే ఆంజనేయ రెడ్డి గారు పోటీ చేసే అంత స్థాయి వాళ్ళకి లేదా? కొత్తగా ఇప్పుడు నేను 6 సీట్లు అనౌన్స్ చేశారు. 6లో ఒకటి ఎస్సీ రిజర్వ్డ్, ఒకటి ఎస్టీ రిజర్వ్డ్. ఎస్సీ రిజర్వ్డ్ ఎవరు వెళ్ళారు ఎమ్మెల్యేగా? పొద్దున పూట కండవా కప్పుకొని సాయంత్రం పూట లిస్టులో, పొద్దున పూట కూడా కాదు మధ్యాహ్నం కండవా కప్పుకున్నారు, సాయంత్రం పూట అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. ఇంకోటి ఎస్టీ కాన్స్టిట్యున్సీకి అభ్యర్థిని ఎవరిని అనౌన్స్ చేశారు? 4 పార్టీలు మారి ఈ రోజు బీజేపీలోకి ఉన్నటువంటి కొత్తపల్లి గీత గారు వాళ్ళకి అభ్యర్థి. మిగిలిన 4 జనరల్ స్థానాలు ఎవరు? పురంధేశ్వర్ గారు. ఎవరికి ఫేవర్ గా వ్యవహరిస్తారు అనేది మీ అందరికీ తెలుసు. తర్వాత సంవత్సరం క్రితం అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకో కాన్స్టిట్యున్సీ. సీఎం రమేష్, ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి అన్ని పార్టీలకు కూడా మన ఎలక్టరల్ బాండ్స్ ఇచ్చాడు. తెలుగుదేశానికి ఎలక్టరల్ బాండ్ ఇచ్చాడు, కాంగ్రెస్ పార్టీకి ఎలక్టరల్ బాండ్స్ ఇచ్చాడు. బీజేపీలో ఉండి తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరించేటటువంటి సీఎం రమేష్ ఎక్కడో కడపత్రం తీసుకుని వెళ్ళి అనకాపల్లి.
ఇంకో సీట్ ఎవరికి ఇచ్చారు? ఒరిజినల్ బీజేపీ వాళ్ళకి ఒక సీట్ ఇచ్చారు సార్ 6లో, మా నరసాపురం. అంటే దానికి అర్థమైంది మిగిలిన 5 సీట్లు మీరు ఎవరికి ఇచ్చారు? ఎవరు ఏ పార్టీ నుంచి ఎప్పుడెప్పుడు మారిన వాళ్ళకి ఇచ్చారు? అంటే ఒరిజినల్ బీజేపీ నాయకులు అక్కడ లేరా? సోమవీర్రాజు గారు లాంటి మాజీ అధ్యక్షుడిగా బీజేపీకి పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన రాజమండ్రి పార్లమెంట్ అడిగితే మీరు తీసుకెళ్లి పురంధేశ్వర్ గారిని ఎక్కడ తీసుకెళ్లి ఎక్కడ పెట్టారు? మీరే కదా ట్రాన్స్ఫర్లు చేస్తారు. ఏంటి ఇక్కడి నుంచి అక్కడికి నెల్లూరు నుంచి నరసరావుపేట మారుస్తారా, లేదంటే చెవిరెడ్డి గారిని తీసుకెళ్లి ఒంగోలు వేస్తారా అని మాట్లాడినటువంటి మీరు ఎక్కడ వ్యక్తులను తీసుకెళ్లి ఎక్కడ పోటీ చేపిస్తున్నారు? కాదు, మీరు ఇచ్చినటువంటి సీట్లేమో, మీ పార్టీలో మీరు ఇచ్చినటువంటి సీట్లేమో దక్కన వాళ్ళకేమో మీకు గెలిపే అవకాశాలు లేవు కాబట్టి మేము సీట్లు మారుస్తున్నాం, మాకు గెలిపే లక్ష్యం అని అంటారు. ఎదుటి వాళ్ళు ఏమో ఎదుటి పార్టీల్లో వాళ్ళు సీట్లని మారుస్తూ వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి గెలిచే అవకాశాలు ఉన్నాయని అనుకుంటూ వాళ్ళకి ఇస్తుంటే మాత్రం మీరు ప్రశ్నిస్తారు వాళ్ళకి ఇయ్యరా అని. మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మాకు ఎందుకు ఇవ్వట్లేదు రైట్. వెంకటరెడ్డి గారు వస్తాను మీ దగ్గరికి ఒక్క నిమిషం. జ్యోత్స్న గారు ఆన్సర్ కంప్లీట్ అయినా కదా మీరు అడగాల్సింది వేరే వాళ్ళని. డెఫినెట్ గా అండి, మీకు మీ ఆన్సర్ ఇచ్చే టైం నేను ఇస్తాను మీకు. నేను మీరు ఆన్సర్ ఇచ్చే టైం మీకు ఇస్తాను, మీరు వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తారా? చెప్పండి చెప్పండి. లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు మేము మార్పులు చేర్పులు చేసినప్పుడు మేము క్లియర్ గా ఏం చెప్పాం, ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయి. ఏ రాజకీయ పార్టీ అయినా అటు ఇటు మార్పులు చేర్పులు ఉంటాయి. అన్ని పార్టీలు అలానే చెప్తాయి కదా అంట. నేను బీజేపీ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలకి సీట్లు ఇవ్వకుండా మానేయలేదా? మొదటి లిస్ట్ లో 33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎందుకు ఇవ్వలేదు? దేశవ్యాప్తంగా 319 మంది 2014 ఫస్ట్ టైం ఎట్లా ఎంపీలకు ఎలక్ట్ అయ్యారు? అవన్నీ మేము చెప్పినప్పుడు వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేశారు. మేము మార్పులు చేర్పులు తప్పల్లా, మమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు మీది ఏమైందని అడుగుతున్నాం కదా, దానికి సమాధానం ఇప్పుడు చెప్పాలి కదా. ఇప్పుడు తెలుగుదేశం కూడా దాదాపుగా 70 మందిని 2019లో సీట్ ఇచ్చిన వాళ్ళకి 70 మందికి ఇవ్వాలి 2024లో. ఏది వాళ్ళు ప్రకటించిన 140 సీట్లలో 2019లో అభ్యర్థులు మారిపోయి 2024కి అదే కాన్స్టిట్యున్సీలో 70 మందికి పైగా మార్పులు చేర్పులు జరిగినాయి. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. మార్పులు చేర్పులు మేము తప్పలేదు సార్. వాళ్ళు పెద్ద బూచిగా చూపించి ఇక్కడ పనికిరానాడు అక్కడ పనికొస్తాడా, ఇక్కడ చెత్త అక్కడ, మరి ఏ చెత్త అక్కడి నుంచి పాయకరావుపేట అంతేగారిని తీసుకొని వచ్చాం కొవ్వూరులో వేపించి మళ్ళీ అదే కొవ్వూరు నుంచి మళ్ళీ పాయకరావుపేటకు మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన సీట్లు ఇస్తున్నందుకు మీకు అది బాగా మిగిలిపడినటువంటి అంశంగా కనబడుతున్నట్టుంది.